జూన్ 6, 1944 చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. సముద్రపు అలల మీద వేల సంఖ్యలో యుద్ధ నౌకలు, ఆకాశంలో వేల విమానాలు. అప్పటికే సగం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న హిట్లర్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి మిత్ర దేశాలు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. అదే డీ-డే. కానీ మీకు తెలుసా, ప్రపంచాన్నే వణికించిన నాజీ సైన్యం ఆ రోజు ఓడిపోవడానికి ఒక వింతైన కారణం ఉంది. అది మరేదో కాదు, హిట్లర్ వేసిన ఒక గాఢమైన నిద్ర. నార్మండీ తీరం మీద బాంబుల వర్షం కురుస్తుంది. మిత్ర దేశాల సైనికులు ప్రాణాలకు తెగించి తీరాన్ని ఆక్రమిస్తున్నారు. అక్కడ ఉన్న జర్మనీ జనరల్స్ కి పరిస్థితి అర్థమైపోయింది. ఇది చిన్న దాడి కాదు, భారీ ఇన్వేషన్ అని వారు గ్రహించారు. శత్రువుని ఆపాలంటే జర్మనీ దగ్గర ఉన్న పవర్ఫుల్ ప్యాంజర్ ట్యాంక్స్ రంగంలోకి దిగాలి. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ ట్యాంకులని కదిలించాలంటే స్వయంగా హిట్లర్ సంతకం లేదా పర్మిషన్ ఉండాలి. అప్పుడు టైం ఉదయం 6 గంటలు. మరి హిట్లర్ ఏం చేస్తున్నాడు? హిట్లర్కి ఒక వింత అలవాటు ఉంది. ఆయన కూడా మనలాగే తెల్లవారుజాము 4 గంటల వరకు సినిమాలు చూస్తూ లేదా మీటింగ్స్ లో గడుపుతూ మధ్యాహ్నం 12 గంటల వరకు నిద్రపోయేవాడు. బయట యుద్ధం జరుగుతుంది. జనరల్స్ కి భయం పట్టుకుంది. హిట్లర్ ని నిద్ర లేపితే ఎక్కడ తన మీద అరుస్తాడో లేదా శిక్షిస్తాడో అని ఎవ్వరికి ధైర్యం సరిపోలేదు. ఆయన పడుకున్నాడు కదా, లేవగానే చూద్దామని సమయాన్ని వృధా చేశారు. ఆ కొన్ని గంటలే ప్రపంచ గమనాన్ని మార్చేశాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ హిట్లర్ ఆ రోజు ఉదయాన్నే అలారం పెట్టుకుని లేచి ఉంటే, ఆ పంజర్ ట్యాంకులు కనుక ముందే బీచ్ కి చేరుకొని ఉంటే, బహుశా మిత్ర దేశాల సైన్యం అక్కడే తుడిచిపెట్టుకుని పోయేదేమో. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలే గెలిచేవారేమో. మన ప్రపంచం ఈ రోజు మనం చూస్తున్నట్టు ఉండేది కాదేమో. హిట్లర్ నిద్రపోవటం అనేది మిత్ర దేశాలకు దక్కిన అతిపెద్ద అదృష్టం. హిట్లర్ నిద్ర లేచి తన బ్రేక్ఫాస్ట్ ముగించుకొని మ్యాప్స్ చూసేసరికి మధ్యాహ్నం అయింది. అప్పటికే మిత్ర దేశాలు నార్మండీ తీరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆ ఒక్క నిద్ర, ఆ ఒక్క ఆలస్యం హిట్లర్ పతనానికి నాంది పలికింది. అందుకే అంటారు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు అని. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ర్యాబిట్ టాక్స్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.